ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రీసెంట్ గా విలేకరులతో మాట్లాడారు వైఎస్ జగన్. ఈ వీడియో అయిపోయాక మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతా, రెడీగా ఉండండి. చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబు లాంటి క్రూర రాజకీయ నేతలు ఎవరూ ఉండరు అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఎవరి మీదైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని ఆరోపించారు. అందరి కుటుంబాల్లో మాదిరిగానే తమ కుటుంబంలో కూడా విభేదాలు ఉన్నాయని వైఎస్ జగన్ తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తనతో పాటు తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ గురించి కూడా తప్పుడు పోస్టులు పెట్టారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఇంటి నుంచి ఈ పోస్టులు పెట్టినట్లు హైదరాబాద్ పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఐటీడీపీ ద్వారా తమ కుటుంబం మీద తప్పుడు ప్రచారం చేశారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉదయ్ భూషణ్ అనేటువంటి ఐటీడీపీ సభ్యుడి ద్వారా వర్ర రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి తన తల్లి విజయమ్మని చెల్లి షర్మిలను తెట్టించారని జగన్ ఆరోపించారు. ఫిబ్రవరిలో ఉదయ్ భూషణ్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలిపారు. రాజకీయ స్వార్థం కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు దిగజారుతాడన్న వైఎస్ జగన్ ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారని, మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్లో పుట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నవాళ్ళు చనిపోతే తలకరువు కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా చూపించావా? నీకు మానవతా విలువల గురించి మాట్లాడే నైతికత ఉందా? నీ తల్లిదండ్రులతో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా ఎదిగిన తర్వాత నీ ఇంటి వారిని తీసుకొచ్చి 2 పూట్ల భోజనం పెట్టావా? వారు కాలం చేస్తే కనీసం తలకొరవైనా పెట్టావా? మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయం కోసం ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు. ఇలాంటి వ్యక్తితో మేము యుద్ధం చేస్తున్నాం అంటూ జగన్ విమర్శించారు. మరోవైపు ప్రస్తుతం రిటైర్డ్ ఆఫీసులో ఒక జట్టును తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి సమాచారం సేకరిస్తున్నారని, ఈ జాబితా ఆధారంగా అక్రమ కేసులు పెడుతున్నారంటూ జగన్ ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ సినిమా చేస్తే వేధిస్తున్నారన్న జగన్ ఆ సినిమాకి సెన్సార్ బోర్డు కూడా అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. మీరు చేసిన సినిమాలు కరెక్టేనా అంటూ వివేకం సినిమా గురించి ఆయన ప్రశ్నించారు. దీంతో పాటుగా వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి ఒక ఆడియో, ఒక వీడియోని ఆయన లీక్ చేశారు. అందులో ఏముందంటే ఏబిఎన్ స్టూడియోలోనే కాదు, ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది. దాంట్లో మాట్లాడుతూ నన్ను వేధించారు, నన్ను సోషల్ మీడియాలో చాలా దారుణంగా వేధించారు టీడీపీ వాళ్ళు. పోలీసులు వెళ్ళి వెళ్ళి ఎవరా వేధించిందని వెతికితే నందమూరి బాలకృష్ణ సంబంధించినటువంటి బిల్డింగ్ లోనే ఈ రకమైనటువంటి వేధింపులు చేసినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. అక్కడి నుంచే కంప్యూటర్ అది పెట్టుకుని నన్ను వేధిస్తున్నాడని వైఎస్ చైర్మన్ మాట్లాడుతున్నటువంటి వీడియోని జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు. నిజమే, వేధిస్తే మరి వాళ్ళ గురించి కూడా షర్మిల మాట్లాడాలి. ఈరోజు కేవలం వైసీపీ వేధింపుల గురించే మాడుతున్నారు ఆవిడ. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే తనను ఇబ్బంది పెడుతున్నారు. మరి గతంలో టీడీపీ వాళ్ళ గురించి కూడా ఆమె ప్రశ్నించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని డిమాండ్ అయితే చేయాలి, అందులో డౌట్ లేదు. సో ఈ అంశంలో మీరు ఎవరి వైపు నిలబడతారు? ఏపీ ప్రజలు నిజంగా ఎవరి వైపు ఉన్నారో మీరు ఒక్క కామెంట్తో తేల్చేయాలి. ఐఆమ్ విత్ షర్మిల లేదా ఐఆమ్ విత్ జగన్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నేను షర్మిల సన్నిహితుల వద్దకి, జగన్ సన్నిహితుల వద్దకి ఖచ్చితంగా పంపిస్తా, ఇది నా ప్రామిస్. కానీ వీళ్ళిద్దరిలో ఎవరి వైపు ఏపీ ప్రజలు ఉన్నారు అనేది తెలిసేలాగా ఈ వీడియో ఒక్క దెబ్బతో మీరు కామెంట్ చేయండి.